కొత్త సంవత్సరం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నంద్యాల జిల్లాలో ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ను అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలేంటి? సమాచారం ప్రకారం పోలీసులు స్థానికులు చెప్తున్న దాని ప్రకారం నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తిరుమలదిన్నె గ్రామంలో ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి తండ్రి వేములపాటి సురేంద్ర, ఇతను భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈయనకు 35 ఇయర్స్. వీరికి ఈయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కావ్యేశ్వరి 7 ఇయర్స్, ధ్యానేశ్వరి 4 ఇయర్స్, సూర్యగగన్ 2 ఇయర్స్. గతేడాది ఆగస్టు 16వ తేదీన భార్య మహేశ్వరి, ఈమె చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ అనారోగ్యంతో బాధపడుతున్న మహేశ్వరి 32 ఇయర్స్ ఈమెకి ఆత్మహత్య చేసుకున్నారు. ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మృతి చెందారు. భార్య మరణంతో పిల్లల సంరక్షణ బాధ్యత తండ్రి మీద పడింది. ఈ పిల్లల్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోయే వరకు కూడా అందరూ సంతోషంగానే ఉన్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. కొంతమందికి హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పినట్లుగా స్థానికులు చెప్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం, సెల్లో కూడా కొంతమందికి మెసేజ్లు చేయడం, వాట్సాప్ లో కూడా మెసేజ్లు పెట్టడం కూడా చేశారని చెప్పి చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత పిల్లలకు పాలిచ్చి, అంటే దాంట్లో విషం కలిపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ పాలలో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తాపించి, ముగ్గురు పిల్లలు చనిపోయిన తర్వాత తండ్రి సురేంద్ర కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పి చెప్తున్నారు. ఈయన హ్యాంగింగ్ చేసుకున్నారు. ఈయన కూడా పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకోవడము, తల్లి లేకపోవడము, పిల్లల బాధ్యత మోయలేకపోవడం వల్లే ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెప్పి భావిస్తున్నారు. వీరికి ఎవరు లేకపోవడం, పిల్లల్ని చూసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ విధంగా జరిగి ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. ఇంకా మనకు పూర్తి వివరాలు రావాల్సిందే. అయితే పోలీసులు, స్థానికులు చెప్తున్నది వీరికి ఈయనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణం కాకపోయినా భార్య లేకపోవడము, పిల్లల్ని చూసుకోవడం వల్లే ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. మొత్తానికైతే తిరుమలదిన్నెలో చాలా దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలు మృతి చెందారు, తండ్రి కూడా మృతి చెందారు. మొత్తం 4 మృతదేహాలను పోస్ట్ మార్టం తరలించనున్నారు. తరలించిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్యామ్.